అంటే ఏ విధంగా పోతున్నారు ఇంకొక పక్క మీరు చూస్తే ఎంత బరిదెగిచ్చారు అనేది ఒక ఎగ్జాంపుల్ మొన్నే చాలా బాధ కలిగింది. ఏపీపీఎస్సీ 2019లో టెండర్లు పిలిచి నేను నోటిఫికేషన్ ఇచ్చా. దాంట్లో డిప్యూటీ కలెక్టర్స్ అండ్ ఆల్సో డిఎస్పీల పోస్టుల కోసం అవన్నీ కూడా ప్రాసెస్ చేస్తే మామూలుగా ఇవన్నీ కూడా కంప్యూటర్తో కరెక్ట్ చేయకూడదు, మాన్యువల్గా చేయాలి. ఫస్ట్ టైం కంప్యూటర్గా చేశారు. అది కరెక్ట్ కాదని కోర్టు స్టే చేసి ఆ కోర్టు మళ్ళా డైరెక్షన్ ఇస్తే మాన్యువల్గా చేశారు. ఆ మాన్యువల్గా చేసిన తర్వాత ఫస్ట్ చేసిన మాన్యువల్లో వీళ్ళ మనుషులు రాలేదు. రాకపోతే వీళ్ళకి కావాల్సిన వాళ్ళు రావడానికి మళ్ళా సెకండ్ టైం చేయించారు. ఫస్ట్ టైం చేయించిన దానికి ఎవిడెన్సెస్ చాలా క్లియర్ గా ఉన్నాయి. కర్నూలు నుంచి సెక్యూరిటీ తీసుకొచ్చారు, ఇక్కడుంటే కరెక్ట్ చేసేటప్పుడు భోజనాలు డబ్బులు ఇచ్చారు, ఎప్పటికప్పుడు సమీక్షలు చేశారు. ఇవన్నీ పెట్టడానికి ఒక కంప్యూటర్ కంపెనీకి ఎవాల్యుయేషన్ చేయడానికి, రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చారు, అన్ని చేశారు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటే ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా అవాయిడ్ చేసి మూడోసారి మళ్ళా చేపించాడు, మనుషులకి ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేశారు. కోర్టులో 2 సార్లు రాంగ్ అఫిడవిట్ ఇచ్చారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అల్టిమేట్ గా ఏ వ్యక్తి అయినా సరే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేది కోర్టు ద్వారా వస్తుంది. ఈ రోజు ఒకవేళ న్యాయం డిలే అయినా న్యాయం జరుగుతుంది, పోరాడే శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అలాంటి కేసు చేస్తే ఇంతవరకు దానికి కూడా సమాధానం ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. మళ్ళీ ఇవన్నీ కూడా ఏ విధంగా డెస్ట్రాయ్ చేయాలనో, రికార్డ్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మళ్ళా ప్రయత్నం చేస్తున్నారని ఏపీపీఎస్సీ కూడా పాత రికార్డ్స్ అన్ని ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు నేను